సృష్టి కేసులో మనీ లాండరింగ్ సంగతి తేలుస్తామంటోంది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. రూల్స్ కు పాతరేసి లక్షలు గుంజేసి ఆ తర్వాత బెదిరించిన ఈ మొత్తం వ్యవహారంలో మనీ కహానీ సంగతి చూస్తామంటోంది ఈడీ. సీఎం సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాము. సృష్టి ఫెర్టిలిటీ వ్యవహారంలో ఈడీ ఎంట్రీ ఇచ్చింది. తెలంగాణ పోలీసుల ఎఫ్ఐఆర్ ఆధారంగా కేసు నమోదు చేసింది ఈడీ. సృష్టి స్కామ్ లో మనీ లాండరింగ్ కోణం బయటపడడంతో దర్యాప్తు మొదలుపెట్టింది. 2019 నుంచి డాక్టర్ నమ్రతపై పలు పోలీస్ స్టేషన్స్ లో కేసులు నమోదయ్యాయి. అక్రమంగా సంపాదించిన డబ్బంతా వివిధ చోట్ల పెట్టుబడి పెట్టినట్టుగా ఇప్పటికే పోలీసులు గుర్తించారు. ఆ సమాచారం ఆధారంగానే ఇప్పుడు ఈడీ దర్యాప్తు చేయనుంది. త్వరలోనే డాక్టర్ నమ్రతను కస్టడీకి తీసుకుని లావాదేవీలపై ప్రశ్నించనుంది ఈడీ. సరోగసీ పేరుతో ఒక్కొక్కరు నుంచి 11 లక్షల నుంచి 50 లక్షల వరకు వసూలు చేసింది నమ్రత. సృష్టి కేసులో ఈడీ ఎంట్రీకి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ తో మా కలీగ్ ప్రణీత లైవ్ లో జాయిన్ అవుతున్నారు. ప్రణీత, పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగానే ఈడీ ఎంటర్ అయినట్టుగా తెలుస్తోంది. సో పోలీసులు ఏం చెప్తున్నారు, ఎక్కడెక్కడ నమ్రత పెట్టుబడులు పెట్టారు, అలాగే నమ్రతను ఎప్పుడు కస్టడీలోకి తీసుకుని విచారించబోతున్నారు? సో సృష్టి కేసుకు సంబంధించి గతంలో హైదరాబాద్తో పాటు వైజాగ్, విజయవాడ పోలీసులు అనేక కేసులు డాక్టర్ నమ్రత మీద నమోదు చేశారు. సో ఇప్పుడు ఆ కేసులను ఆధారంగా చేసుకొని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు తాజాగా మరొక కేసు నమోదు చేశారు. ఈసీఐఆర్ లో అనేక అంశాలు ప్రస్తావించారు. నమ్రతకు సంబంధించి గతంలో ఆమె ఏ తరహాలో ఒక ఫేక్ సరోగసీ పేరుతో ఒక్కొక్క పేరెంట్ దగ్గర నుండి దాదాపు 11 లక్షల నుండి 50 లక్షల వరకు ఆమె వసూలు చేసినటువంటి విషయం తెలిసిందే. అయితే ఈ వసూలు చేసినటువంటి డబ్బుతో అసలు నమ్రత ఏం చేసింది అనేటువంటిది ఇప్పుడు క్వశ్చన్ మార్క్. సో ఆమె ఎక్కడన్నా సరే విదేశాలకి డబ్బును తరలించిందా, లేదంటే ఇక్కడనే ఆమె ఏమన్నా అక్రమాస్తులు కూడబెట్టుకుందా అనేటువంటి విషయాలపైన కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు దర్యాప్తు చేయబోతున్నారు. ఈ క్రమంలోనే ఇందులో మనీ లాండరింగ్ ఆస్పెక్ట్ ఉంది అనేటువంటి ఆరోపణలతోనే ఈడీ ఈ కేసులోకి ఎంటర్ అయింది. గతంలోనే ఎంటర్ అయినప్పటికీ నిన్న ఈసీఐఆర్ నమోదు చేసింది. ఈసీఐఆర్ నమోదులో భాగంగా అక్యూజ్డ్గా నమ్రతతో పాటు డాక్టర్ కళ్యాణి అండ్ రిమైనింగ్ స్టాఫ్ ఎవరైతే పోలీసులు ఎఫ్ఐఆర్లో అక్యూజ్డ్గా చేర్చారో వాళ్ళందరి పేర్లను కూడా ఈసీఐఆర్లో పేర్కొన్నది. అండ్ రిమైనింగ్ నమ్రతని కస్టడీకి తీసుకునేందుకు కూడా ఈడీ ప్రయత్నిస్తుంది. సో ప్రజెంట్ ఆమె చెంచల్గూడ జైల్లో ఉంది కాబట్టి ఈడీ కస్టడీ పిటిషన్ వేసిన తర్వాత ఈడీ అధికారులే జైలుకి వెళ్ళి నమ్రతను కూడా విచారించనున్నారు. సో ఎక్కడెక్కడ ఈ డబ్బును తరలించింది అనేటువంటి మనీ ట్రయల్కి సంబంధించి కేవలం మనీ ఆస్పెక్ట్లోనే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు నమ్రత కేసులో విచారించబోతున్నారు. సో త్వరలోనే కోర్టులో కస్టడీ పిటిషన్ కూడా ఫైల్ చేయబోతున్నారు.